వస్తుందన్నా? పేదరికం ఎలా వస్తుంది? ఈ ఉచిత పథకాలు ఉన్నాయి, దానివల్ల పేదరికం వస్తుంది. దానికేం సంబంధం ఉందన్నా? అవునమ్మా, ఉచిత పథకాల వల్లనే మనకి పేదరికం అనేది వస్తుంది. అది ఎలా అంటావా? గవర్నమెంట్ ఉచిత పథకాలు ఇచ్చిందనుకో, మనం సంతోషంగా తీసుకుంటాం. ఆ తర్వాత ప్రభుత్వానికి ఆదాయం రావాలంటే ఎలా వస్తుంది చెప్పు? మన తినే ప్రతి ఒక్క నిత్యావసర సరుకులు రేట్లు పెరుగుతాయి, పెట్రోల్ రేటు పెరుగుతుంది, బస్ ఛార్జీలు రేట్లు పెరుగుతాయి, భూమి రేటు పెరుగుతుంది. అలా ప్రతి ఒక్కటి రేట్లు పెరుగుతాయి. సామాన్య ప్రజలు ఎలా బతుకుతారు? అట్లా రేట్లు పెరిగితే ఉన్న వాళ్ళమే హ్యాపీగా ఉంటారు, లేని వాళ్ళు లేనట్లే ఉంటారు. మధ్యతరగతి వాళ్ళు ఎలా ఉంటారు చెప్పు? మన అట్లాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. దయచేసి ఉచిత పథకాలకి ఆశించద్దండి. అవును, నువ్వు చెప్పిన నిజమేనన్నా.